ఆదిలాబాద్ ఎయిర్పోర్టు రైతులకు పెను శాపమయ్యింది. భూములు పోతాయని అన్నదాత దిగులు చెందుతున్నాడు. ఒకవేళ పోతే ఎంత భూమి పోతుంది, నష్టపరిహారం ఎంత ఇస్తారు, అసలు ఇస్తారా ముంచేస్తారా లాంటి ప్రశ్నలు రైతులను వేధిస్తున్నాయి. ఈ గందరగోళానికి కారణం అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కన్ఫ్యూజనే. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊటకో మాట మాట్లాడడంతో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ప్రజలలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అసలు ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా? వివాదాస్పదంగా మారిన ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారో టీ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఆదిలాబాద్కు కొత్త ఎయిర్పోర్ట్ వస్తే ఎన్ని విమానాలు ఎగురుతాయో, ఎంతమంది ప్రయాణిస్తారో తెలీదు గాని రైతులకు మాత్రం ఇప్పుడే కంటి మీద కొనుక్కు కరువైంది. భూములు పోతాయన్న దిగులు వారిని కమ్మేసింది. తల్లి లాంటి భూమి పోతే ఎలా బతకాలన్న బెంగతో రైతన్న అన్న ముద్ద ముడితే ఒట్టు. సార్, మా భూమి పోతుందా? పోతే ఎంత పోతుంది? నష్టపరిహారం ఎంతిస్తారు? ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ రోజు అధికారుల చుట్టూ రైతులు చక్కర్లు కొడుతున్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పేరుతో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రైతుల్ని అయోమయంలోకి నెట్టేశాయి. నిజాం కాలంలోనే ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మించారు. దాన్ని డెవలప్ చేస్తామని కేంద్రం అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గప్పాలు కొడుతుంది. అయితే తాజాగా కేంద్రం ఒక మాట, రాష్ట్రం ఇంకో మాట అంటున్నాయి. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కలిసి మరో మాట చెప్తున్నారు. వెరసి స్థానిక రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎయిర్పోర్టు భూసేకరణపై రోజుకో రకంగా ప్రకటన వస్తుండటంతో రైతులకు గుండె వేగం పెరుగుతోంది. ఈ మధ్య ఎయిర్పోర్టు మ్యాప్ విడుదల చేసిన అధికారులు మీ భూములు పోతాయని భయపెడుతున్నారని రైతులు జీరబోయిన గొంతుతో చెప్తున్నారు. ఆదిలాబాద్ లో 369 ఎకరాల రక్షణ శాఖ భూమి ఎయిర్పోర్టుకు అందుబాటులో ఉంది. అక్కడ కొత్త ఎయిర్పోర్టు కడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. సరే, సంతోషం. కానీ ఇటీవల ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ విడుదల చేసిన ఎయిర్పోర్టు మ్యాప్ పెద్ద గందరగోళానికి దారితీసింది. అది చూసి ఖానాపూర్ పరిసర గ్రామాల రైతుల్లో కలవరం మొదలైంది. భూములు పోతాయన్న మానసిక వేదన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమ భూములు ఎన్ని పోతాయో, ఏ సర్వే నెంబర్లు వెళ్తాయో స్పష్టత లేక తహసీల్దార్, సర్వే అధికారుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు. అధికారులు మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. ఏదైతే విమానాశ్రయం ఏర్పడుతుంది అంటున్నారో, ఈ యొక్క మ్యాపులు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అనుకుంటా గ్రామము కనెక్టివిటీ అనేది కట్ చేయడం జరుగుతున్నదని కలెక్టర్ ద్వారా తెలిసింది. ఈ విధంగా కనెక్టివిటీ కట్ అయితే ఇది మా యొక్క విలేజ్ మున్సిపాలిటీలోని ఒక వార్డు మాత్రమే. ఇది ఉన్న ఈ గ్రామంని తీసుకుపోయి లేపేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి. అదే కాకుండా ఇక్కడ ఉన్న రోడ్డు అంతర్రాష్ట్ర రోడ్డు, ఇది కట్ అయితే ఇక్కడ ఉన్న ప్రజలకు మరియు మా గ్రామస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైతే ఈ రన్వే అనేది నిర్మిస్తారో, ఈ మా యొక్క అనుకుంట గ్రామ శివారం నుంచి ఈ రోడ్డును వదిలిపెట్టి అక్కడ తంతోలి, అంకోలి అటు సైడ్ భూములు చాలా ఉన్నాయి, అక్కడే తీసుకోవాలని పోయిన నెల ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే విడుదల చేసిన మ్యాప్ ప్రకారం ఏ గ్రామంలో ఎంత భూమి పోతుందో వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా సరే అధికారుల నుంచి స్పందన రాలేదు. సీఎం రేవంత్ ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఏడాదిలోపే విమానం ఎగురుతుందని ఆశపెట్టి పోతున్నాడు. పిప్పిరి పర్యటనలో అయితే జూన్ 2 నాడే ఎయిర్పోర్టు నిర్మాణానికి కొబ్బరికాయ కొడతామని డైలాగులు కొట్టాడు. ముఖ్యమంత్రి ప్రకటన రైతులను కలవరపాటుకు గురిచేసింది. ఒకవేళ భూములు సేకరిస్తే మా పరిస్థితి ఏంటి? వానాకాలం పంటలు వేయాలా వద్దా? భూములకు ఎంత పరిహారం ఇస్తారు? అరకొర సాయమే ఇస్తే రోడ్డున పడాల్సిందేనా? అన్నం పెట్టే భూమి పోతే బతకడం ఎలా? ఇలాంటి అనేక సందేహాలు అన్నదాతలకు ఊపిరి ఆడనివ్వటం లేదు. కానీ గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాట్సాప్లో, ఫేస్బుక్లలో పెట్టి బయట పెట్టిండు. అంటే ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎట్లున్నాము? ఇక్కడ రైతులతో చర్చ లేదు, ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఏమీ లేదు. ఎయిర్పోర్ట్ వస్తున్నది, ఇంత ల్యాండ్ అవసరం, 169 ఎకరాల ల్యాండ్ అవసరం అంటే 1962 గజెట్ ఇస్తే 1969
రైతులకు డబ్బులు వచ్చినాయి. అప్పుడు ఉన్నటువంటి వెంకట్రావు అనే వ్యక్తికి ప్లస్ కొందరు వ్యక్తులకు డబ్బులు వచ్చినాయి. ఇక్కడ ఖానాపూర్ శివాలరు ఇట్లా ప్రాసెస్ జరిగి ఇట్లా డబ్బులు ఇచ్చిన తప్పితే ఇట్లా కల్లిబుల్లి మాటలు చెప్పేసి ఇస్తే ఇవ్వండి, తప్పులేదు. ఆదిలాబాద్ డెవలప్మెంట్ అవుతున్నది అంటే మేము సంతోషపడతాం. గతంలో సుఖ ఎయిర్పోర్ట్ కోసం కొట్లాడినాం, కానీ మీ సొంత లాభం కోసం ఇగో ఎయిర్పోర్ట్ అగో ఎయిర్పోర్ట్ అని చెప్పకుండి. ఇక ఇదంతా కాంగ్రెస్ బీజేపీల కుట్రేనంటూ నిప్పులు చెరుగుతున్నారు మాజీ మంత్రి జోగు రామన్న. ఎయిర్పోర్టు ముసుగులో రైతుల భూములను కొల్లగొట్టేందుకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుట్రలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. కేంద్రం ఒక మాట, రాష్ట్రం ఇంకో మాట, స్థానిక నాయకులు మరో మాట చెప్పి రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు జోగురామన్న. నిన్న ప్రెస్ మీట్లో రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి మాటలు దేశమంతా విన్నారు, ఆదిలాబాద్ ప్రజలు కూడా విన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మన పాయల్ శంకర్ అనే ఎమ్మెల్యే ఎంత పెద్ద జోకర్ గాడు, ఎంత పెద్ద మోసాలగాడు. అబద్ధాలు ఎన్ని డిక్షనరీల మోసాలకు సంబంధించి అబద్ధాలకు సంబంధించినటువంటి డిక్షనరీలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అవన్నిటిని మింగేసిన వ్యక్తి పాయల్ శంకర్. ఆయన ఎన్నడో నేను అనుకుంటా మరి 2 నెలల ముందు అనిపిస్తుంది మాస్టర్ ప్లాను ఇగో రిలీజ్ చేస్తున్నాం, ఎయిర్పోర్ట్ సంబంధించింది మంజూరు అయిపోయింది, మాస్టర్ ప్లాన్ కూడా రిలీజ్ చేస్తున్నాం చెప్పి ఆనాడు స్వయంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదనే రిలీజ్ అయింది. ఇటు అధికారులేమో ఎయిర్పోర్ట్ గెజిట్ ఇంతవరకు రాలేదంటున్నారు. అటు ఎంపీ ఎమ్మెల్యే కలిసి ఏకంగా మ్యాప్ విడుదల చేశారు. ఇదెక్కడి పద్ధతని ప్రశ్నిస్తున్నారు రైతులు. మ్యాపుల పేరిట గాలి మాటలతో ఇబ్బంది పెట్టొద్దని వేడుకుంటున్నారు. భూసేకరణకు ముందే పరిహారం ఎంతో ప్రకటించాలన్న వారి డిమాండ్ ముమ్మాటికి న్యాయమైందే. ఎకరాకు 2.5 కోట్ల పరిహారం ఇవ్వాలని అడగటము సబబే. ఇండ్లు కోల్పోయే వారికి పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని రైతులు అడగటంలో అసలు తప్పే లేదు. ఎయిర్పోర్టు గత 3 నెలల నుండి ఎయిర్పోర్ట్ వస్తున్నది, ఎయిర్పోర్టు సర్వే మ్యాపులు నడుస్తున్నాయి అని మొత్తం మా గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ కట్ అవుతున్నాయని మొత్తం మా గ్రామాన్ని మొత్తం అల్లకొల్లం చేస్తున్నారు ఈ అధికారులు. మాకైతే ఇంతవరకు అఫీషియల్గా ఏది ఎయిర్పోర్ట్ మ్యాప్ వచ్చింది కానీ ఏమీ లేకుండా మొత్తం చేస్తున్నారు. ఒకవేళ ఎయిర్పోర్ట్ అఫీషియల్గా వచ్చినా కానీ మా రోడ్ కనెక్టివిటీ కట్ కాకుండా ఎయిర్పోర్ట్ చేయాలని మా యొక్క మనవి. ఇంకోటి, ఈ రన్వే కోసం మా సీసీ అక్కడ నుండి భూములు తీసుకున్నారని అంటున్నారు. 4 మండలాలు 52 గ్రామాలకు అంతర్రాష్ట్ర రోడ్ది. ఎంత పెద్ద రోడ్ని కనెక్టివిటీ కట్ చేసి ఇది ఎవరి లాభం కోసం ఇటు లాంఛనంగా తీసుకుంటున్నారు. అటు మొత్తంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు చుట్టూ పెద్ద వివాదమే నడుస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ప్రకటనల్లో క్లారిటీ కరువైంది. ఎయిర్పోర్టు కడతామని ఆర్భాటపు ప్రకటనలు చేయడం తప్ప ఓ పద్ధతి పాడు లేదు. గెజిట్ రాకుండానే మ్యాపులు విడుదల చేయడం, జూన్ 2 నాడే శంకుస్థాపన అంటూ ఊదరగొట్టడం రైతులను మానసిక క్షోభకు గురి చేస్తోంది. ఎక్కడ భూమి పోతుందో చెప్పండయ్యా అని వేడుకున్నా క్లారిటీ ఇచ్చే నాదడు లేడు. భూమి పూజకు ముందే తమకు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు రైతులు. విమానం రెక్కలు కట్టుకొని రావడమేమో గాని భూసేకరణ పేరుతో రైతుల రెక్కలు విరిచే ప్రయత్నం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణం సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై, అలాగే భూసేకరణ నష్టపరిహారంపై ఒక స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని, లేని పక్షంలో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా పరిసర గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు తమ రాజకీయాలను పక్కన పెట్టి ఎయిర్పోర్ట్ నిర్మాణంపై దృష్టి సారించాలని, అలాగే నష్టపరిహారంపై అధికారులు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.